మ్యాథ్స్ అన్నారు. సో రెండోది ఏంటి, స్మాల్ లెటర్స్, స్మాల్. ఓకే, 0 to 9 ఇవే ఎలువ చేయి. ఏదైతే ఎలువ చేయాలనుకుంటున్నామో అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రస్తుతానికి ఇలా ఇలా మొండిగా పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఈ ప్లస్ అనేది ఏంటి, ఇదేనే ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం క్లారిటీ అవుతుంది. అప్పుడు దాకా దాన్ని వదిలేసాయి. ఒకవేళ వద్దు అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని తీసిపోయి ప్లస్ తీసేస్తే పని చేసినా పని చేయలేదా. సో అప్పుడేంటే మీకు లెటర్స్ కూడా ఇది పెట్టుకోవచ్చు. సో ఒకటి ఇక్కడ ప్లస్ ఒకటే పెట్టేసుకోండి. సో మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ లో మనం అండర్ స్కోర్ అండ్ డాట్ పెట్టాం కదా, పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది. సో సింగిల్ గా మనకి ఓన్ కండిషన్ అవసరం లేదు అనుకున్నప్పుడు ప్లస్ యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇంకో కండిషన్స్ కావాలి, ఇంకా కండిషన్స్ కావాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు దీనికన్నా మర్చిపోండి అవసరం. ఇది ఇదేంటంటే దీని కంటిన్యూస్ ఇంకోటి ఉంటుంది ఎక్కడంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ లోనూ దీనికి సంబంధించి. అందుకే ఇప్పుడు అది అది యాక్చువల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాదు. దాన్ని చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఉంది అనే అట్రిబ్యూట్ ఉంది, దాంట్లో ఇలా వాడొచ్చు అని చూపించడానికి ఇది. సో ఏంటంటే మనం PHP లో చూద్దాం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఏంటి. ఓకేనా. కొంచెం PHP లో 70-80% వరకు వస్తుంది మీకు. ఇది ఇక్కడ హోల్డ్ చేసుకుంటుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ జావా స్క్రిప్ట్ లో కంప్లీట్ గా కొంచెం అంటే ఒక ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. అంటే ఓనేది ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్, సొంతగా రాత్త కుదరదు. ఆ ప్యాటర్న్ లో రాస్తేనే. దీని మెయిన్ థింగ్ ఏంటంటే ప్లస్ కానీ అండర్ స్కోర్ డాట్ ఇది యూజ్ చేయకపోతే లైక్ ప్యాటర్న్ మ్యాచ్ మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది కానీ మ్యాచ్ అవ్వట్లేదు. మనం ఏదైతే ఎంట్రీ ఇస్తాం కదా అక్కడ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వట్లేదు. మనం ఇవి ఇస్తేనే అది తీసుకుంటుంది, మన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది, లేకపోతే ప్యాటర్న్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈమెయిల్ URLs. సో వీటన్నిటికీ ఏంటంటే బేసిక్లీ మనకి PHP లో ఆల్టర్నేట్ ఉన్నాయి. మీకు అర్థమైనా. సో ఇప్పుడు ఎందుకోసం ఇవి అంటే కనుక అసలు అక్కడ దాకా ఎందుకు తీసుకోవాలని అని చెప్పడం కోసం ఇది చెప్పాను మీకు. అలాగే ఇది కూడా ఒకటి ఉందని తెలియదు కదా మీకు కూడా, అవునా. సో ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే CSS లో కూడా కండిషన్స్ ఉంటాయి. మెల్లగా కండిషన్స్ అన్ని అక్కడి నుంచి అలవాటు అవుతాయి మీకు. సో కాబట్టి ఫోకస్ చేయండి. ఆ లెవెల్ CSS ఎవరు చెప్పరు బయట, జస్ట్ క్లాస్ ఇవి ఐడి చెప్పి వదిలేస్తారు. నేను మీకు ఆ లెవెల్ చెప్తాను. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే ఆ కండిషన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ చేసాం ఏదే రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసుకోండి, దీన్ని యూజ్ చేయండి. ఇది అవసరం లేదు. ఇది యూజ్ చేయబట్టి ఏంటంటే మనం ఈమెయిల్ చెప్పుకుంటాం కదా PHP లో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ ఈమెయిల్ చెప్పుకుంటాం. అప్పుడు ఒక ప్యాటర్న్ వస్తుంది, చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, చిన్నదైతే ఉండదు. ఓకే. సో అది అలాగే ఈ ప్యాటర్న్ చూడండి. అంటే ఇదేంటి, మనం 0 to 9 అవునా స్ట్రైట్ కట్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉండాలి. దీన్ని ఆల్ఫాబెట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ఫాబెట్స్ కావాలంటే ఆల్ఫాబెట్స్ పెట్టుకోవచ్చు. అవి కూడా ఎంత ఉండాలని చెప్పి మన లిమిట్ లెంత్. వీటన్నిటికి ఇంకోటి ఏంటి, ఇదిగోండి దీని అంటే ఒక లెంత్ ఇష్యూ అని చెప్పాలనుకుంటే ఇది కూడా వాడుకోవచ్చు. అలాగే చిన్నవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఓకేనా. ప్లేస్ వార్ లో ఇన్పుట్ టైపు దానికి నేమ్ ఇచ్చాను, అలాగే ప్లేస్ వార్ ఇచ్చాను. ఈ చెన్నై ఫినిష్ చేస్తే మన ఫార్మ్స్ అవుతాయి. ఫార్మ్స్ అయిపోతే రేపు పొద్దున టేబుల్ తో చేద్దాం దాన్ని. ఈరోజు ఏమారం కదా, రేపు టేబుల్ తో చేసి టాస్క్ ఇస్తాను మీకు. ఈ సాటర్డే సండే నేను తనకు క్లాసులు తీసుకుంటాను. ఫ్రైడే సాటర్డే సండే క్లాస్. మండే ఫెస్టివల్ కదా, CSS మండే ఫెస్టివల్ కదా, దీపావళి మండే కదా, సండే అండి. ఇక్కడ అందరు మండే చేసుకుంటున్నారు. అది చేస్తున్నారు. మనం దీపావళి ఫస్ట్ మన దాని దీపావళి 2023 అంట. ఇప్పుడు
ఇది టెన్త్ చూపిస్తుంది ఇంకా. ఆ? ఏంటి ఒక్కొక్కరు ఒకటి చేసుకుంటారు, ఎలా చేసుకుంటారండి ఇలా? నాకు అర్థం కాదు. అదే కదా ఇప్పుడు అలానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 12th 13th అంటున్నారు, కొంతమంది 10th అంటున్నారు. 12th. అంటే యాక్చువల్ అంటే అక్కడ పొల్యూషన్ బట్టి అలా చేస్తుంటారు. బేసిక్లీ అంటే 12 తారీఖు దీపావళి అంటే దీపాల పండుగ. ఓ మొత్తం అంతా పొల్యూషన్ చేసేవాడిని కదా. ఇదిగోండి 12 నవంబర్ 12 తారీఖునే అయితే ఆదివారం చూసుకుంటే. సో కానీ వాళ్ళది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇక్కడి నుంచే నేర్పండి. ఏదైనా ఆల్మోస్ట్ మనం 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 చూస్తున్న ఆక్సిజన్ 100% లేదు. బేసిక్లీ ఏంటంటే డైనోసార్ చచ్చిపోయిన తర్వాత 35% ఉంది, ఇప్పుడు 23% ఉందంట. ఫ్యూచర్ లో ఇంకా ఆక్సిజన్ ఉంటుంది. మనం ఈ క్యాపిటల్ ఉంటాయి కదా రోడ్ల మీద, ఆ డే వస్తుంది. నేను అందుకే వేసిన పెళ్లి చేసుకోవాలంటే పిల్లలుగానే ఉన్నా. అంటే మనకు వస్తే కష్టం, మనకి తెలిసిన వాళ్ళకి వస్తే, అంటే మనకు కావాల్సిన వాళ్ళకి వస్తే అది బాధ. అదైనా దాన్ని తక్కువ అది వీక్ హార్ట్ అది. సో కాబట్టి మనం మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి, ఎవరు చేయరు. సో మన ఫార్మ్స్ లో కదా, సో వాళ్ళకి తెలిసి నేర్పండి. అంటే మనం చెప్పడానికి ఎవరి పర్సనల్ ఓపెన్ వెళ్ళదు కాబట్టి. సరే ఓకే, మండే ఒకవేళ ఫెస్టివల్ అంటే కనుక ట్యూస్డే నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పాలి, మీరందరూ మీరు ఓటింగ్ చెప్పాలి నాకు. మీరు ఓటింగ్ చేసుకోండి. ఓకే, సో డేటా ఎంటర్ చేద్దాం. సో మనం ఇప్పుడు దీని ఒక కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే సో ఆటో ఫోకస్, ఆటో కంప్లీట్ చూసారు కదా, అర్థమైంది ఆటో? అర్థమైంది. క్లిక్ చేస్తే ప్రీవియస్ డేటా కుకీస్ నుంచి వస్తుంది అంతే. రైట్, ఇప్పుడు చూడండి ఏంటంటే ఒక ఫార్మే ఉంది మన దగ్గర. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ డేటా టూర్ పెట్టాను. సో ఇక్కడ నేను పెద్ద మిస్టేక్ చేశాను, ఏంటో మీరు చెప్పలేదు. ఫైండ్ అవుట్ చేస్తాను, ఇక్కడ ఒక తప్పు చేశాను నేను. పైన అయితే లాంగ్వేజ్ మెన్షన్ చేయలేదు. ఆటో ఫోకస్ అదే అండి, చెప్పండి. అసలు అది కాదు, బంగారం చెప్పాలి. అలా ఎదురుగానే ఉంది కానీ కనిపించట్లేదు కదా. ఇక్కడ ఫామ్ మెథడ్ పెట్టలేదా? రిక్వైర్డ్ అనే వాళ్ళం ఫామ్ మెథడ్ వాళ్ళదే. సో గెట్ మెథడ్ నేను అదే అన్నా కదా, ఫామ్ మెథడ్. వస్తుంది మేజర్ మిస్టేక్, తర్వాత చిన్న ఓకే ఓకే. ఏదో ఉండాలి, ఇక్కడ ఏదో ఉండాలనుకుంటా కానీ నేను కూడా వెళ్ళిపోతాను ఫాస్ట్. సో ఇప్పుడు చూడండి, మామూలుగా నేను ఇప్పుడు ఆటో ఫోకస్ అని తీసేస్తున్నాను. ఎక్కడ ఏమి బ్లింక్ అవుట్లేదు చూసారా? అదే కనుక నేను ఇక్కడ ఆటో ఫోకస్ అని పెట్టాను అనుకోండి. ఫస్ట్ దాంట్లో పెట్టాను, కర్సర్ అక్కడ అవుతుంది. ఓకే, దీన్నే ఆటో ఫోకస్ అంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి, అదిగో నేను సెకండ్ పెట్టాను అనుకోండి అక్కడ. అలా కాదు, ఇప్పుడు రెండింటికి ఆటో ఫోకస్ అని పెడితే రెండింటి మీద ఎంటర్ అవుతా ఉంటే ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది అన్నట్టు ఐడియా వస్తుంది. రెండు ఎందుకు ఎంటర్ అవుతాయి కదా? రెండు ఎంటర్ అవ్వవు. బట్ సరే, ఇప్పుడు రెండింటికి ఇచ్చి ఓపెన్ చేయండి. ఓకే, దేనికి వచ్చింది? అయితే ఒకటే పాలన తగలి తిరగదు, అవడం అంతేనా? ఓకే. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. ఇక్కడ ఏం ఫోకస్ అవ్వలేదు చూసారా? అది ట్యాబ్ అంటేనే వెళ్తుంది. సో మీరు రెండింటికి ఫోకస్ వచ్చినా సరే ఫస్ట్ ఏది అవుతుందో దానికి ప్రయారిటీ ఇస్తుంది. అదేనా? రెండు అవ్వదని చెప్పేసి అట్లా చెప్పేసి, ఎందుకంటే ఒక్క దాంట్లో ఒక్క కత్తిలో రెండు వరలు పట్టవు కదా.
కూరలో 2 కత్తులు పట్టవు కదా, సారీ, ఒక కత్తిలో 2 వరలు కదా. ఒక వరలో 2 కత్తులు పట్టవు కదా, ఒక కత్తే పట్టు. ఇదేంటంటే ఇది ఎక్కడ పని చేస్తుంది, ఫస్ట్ మొత్తం ఎంటైర్ కాబట్టి, ఓకేనా. దీంట్లో ట్యాబ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది, ట్యాబ్ ఇండెక్స్ ఇప్పుడు చెప్పుకున్నాం, దాన్ని చదివే పట్టుకున్నాం. సో మనం టైప్ టెక్స్ట్ అని చెప్పేసి తీసుకున్నాం, నేమ్ txt -data 3 ప్లేస్ హోల్డర్. సో ఎంటర్ డేటా 3. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏమనుకున్నాం, ట్యాబ్ ఇండెక్స్ అన్నాం కదా, ట్యాబ్ ఇండెక్స్ తెచ్చేపాటికి మనకి ఫస్ట్ ఒకటి ట్యాబ్ ఇండెక్స్ 2, ట్యాబ్ ఇండెక్స్ 3. అంటే మనం బేసిక్లీ ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వెళ్ళాలంటే ట్యాబే కదా ఎంటర్ చేసేది, అవును. అవునా. సో మనకి ఆటో ఫోకస్ అప్పుడు వచ్చింది. సో డేటా ఎంటర్ చేశాను, ట్యాబ్ అన్నాను, డేటా ఎంటర్ చేశాను, ట్యాబ్ అన్నాను. అంటే వరుసనే ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ గా వచ్చింది. సో సమ్ టైమ్స్ ఫార్మ్స్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ సైడ్ ఫార్మ్స్ కొన్ని ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ చేయాలంటే ఇటు లెఫ్ట్ లో రావాలి, ఈ డీటెయిల్స్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో మన ఇండియా ఫార్మెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. కానీ యూఎస్ ఫార్మెట్ ఎలా ఉంటుంది, మంత్, డేట్, ఇయర్ అలా. సో చాలా క్లమ్జీగా ఉంటుంది, అవునా. ఇవన్నీ ఇప్పటికి నా దగ్గర ఉన్న ఫార్మెట్ ఇలా, ఓకే. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ట్యాబ్ దేనికి వెళ్ళాలని చెప్పేసి అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మామూలు రెగ్యులర్ ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు దీన్ని 3 చేశాను నేను, ఇది 2 చేశాను, చూసారా. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ బాగానే వచ్చింది డేటా, చూసారు 3కి వెళ్ళింది ట్యాబ్ అనగానే. సో ఇప్పుడు ట్యాబ్ అనగానే మళ్ళీ ట్యాబ్ అనగానే అదొక ఆర్డర్ అనమాట. ట్యాబ్ ఇండెక్స్, ఇండెక్స్ అంటే అర్థమైంది కదా. ట్యాబ్ ఇండెక్స్ అనేది ఏ ఆర్డర్ లోంచి ట్రాన్స్ఫర్ తీసుకోవాలి, అదేనా. ఇది ట్యాబ్. ఆటో ఫోకస్ ఒకటి ఉంది, యాక్సెస్ ఏంటంటే యాక్సెస్ అది చెప్పండి. ఇది ఆల్రెడీ ఆటో ఫోకస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇదే ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను సెకండ్ వన్ తీసుకుంటున్నాను, యాక్సెస్ కి అని. ఉంది, నేను అది ఆటో ఫోకస్ ఉంది కాబట్టి అది. సో నేను ఇప్పుడు ఈ అన్నాను, ఏం రెస్పాండ్ అవ్వాలి, ఈ అన్నాను. ఎందుకంటే ఎక్కువ ఎలా పెడదాం, అంటే యాక్చువల్ ఒక బ్రౌజర్ లో ఒక షార్ట్ కట్ ఉంటుంది, అంటే బేసిక్లీ క్రోమ్ లో డైరెక్ట్ వచ్చేస్తాం రెగ్యులర్ గా వాడిన. షార్ట్ కట్ ఉంది, HTML యాక్సెస్ కి అది షార్ట్ కట్ అంటామాట. అంటే మనం అది కొట్ట ఆ లెటర్ కొట్టగానే ఆ కీ అక్కడికి వెళ్ళిపోద్ది, అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళిపోద్ది. ఓకే. షార్ట్ కట్ నాట్ వర్క్ ఫైబర్స్ అన్నా మాకు ఆడి చెప్తాను సొల్యూషన్.
అది గ్లోబల్ యాక్చువల్ అట్రిబ్యూట్స్ అంటారు, గ్లోబల్ అట్రిబ్యూట్ ఇది. ఓకే. రెస్పెక్ట్ ఎలా కాల్ చేయాలని చెప్పారు.